హలో గైస్, నా పేరు మైత్ర బాగడ. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రోడక్ట్ రూ. 250 రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ప్రభాస్ గారి లైనప్ కనుక మనం చూసుకున్నట్టయితే దాంట్లో చాలా అంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. అండ్ ఏది తక్కువ బడ్జెట్ కాదులేండి, అన్ని బడ్జెట్ పరంగా పెద్దవే. బట్ కాన్సెప్ట్స్ పరంగా కూడా కొన్ని చాలా అంటే చాలా పెద్ద సినిమాలు. ఇప్పుడు సలార్ కావచ్చు, లేదంటే కల్కి కావచ్చు, స్పిరిట్ కావచ్చు, ఇవన్నీ కూడా కాన్సెప్ట్ పరంగా కూడా చాలా పెద్దవి కదా. సో ఇలాగ చాలా సినిమాలు అయితే ఉన్నాయి. అయితే వీటన్నిటికంటే ఒక సినిమా చాలా స్పెషల్. అంటే వీటన్నిటికంటే చాలా డిఫరెంట్ ఆ సినిమా. దానికి రీజన్ ఏంటంటే ప్రభాస్ గారు ఇంతకుముందు ఏవైతే సినిమాలు చేశారో, అంటే ఆఫ్టర్ పాన్ ఇండియన్ స్టార్, అంటే దానికి ముందు కూడా ఇలాగ ఏం చేయలేదు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఆఫ్టర్ పాన్ ఇండియన్ స్టార్ అయిన తర్వాత ప్రభాస్ గారు చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ఎక్కడైనా చూడండి, మ్యాక్సిమం అన్ని పాజిటివ్ రోల్సే ఉంటాయి. బాహుబలి, సాహో, రాధేశ్యామ్, తర్వాత ఆదిపురుష్, తర్వాత సలార్, వీటన్నిటిలోని కూడా మ్యాక్సిమం పాజిటివ్ రోల్స్. ఒక కల్కిలోనే కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. అంటే మంచి వైపు ఉన్నట్టు కాకుండా చెడు వైపు ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ అది కూడా మనకి ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి మారిపోద్ది. అందుకని మనకు అందులో ప్యూర్ నెగిటివ్గా చూపించలేదు. మనకి జస్ట్ మనీ కోసం అన్నట్టుగా చూపించారు తప్ప ప్యూర్ నెగిటివ్గా చూపించలేదు. అండ్ లాస్ట్కి వచ్చేసరికి కర్ణుడు కాబట్టి కంప్లీట్గా మారిపోద్ది, ఆ పర్స్పెక్టివ్ పర్సెప్షన్ మొత్తం మారిపోద్ది అక్కడ. సో అది ఇంకా నెక్స్ట్ లెవెల్ థింగ్ అయిపోద్ది, అది వేరే విషయం. సో ఆ నెక్స్ట్ వచ్చే రాజాసాబు, అందులో రాజు, ఆ తర్వాత వచ్చే ఫౌజీ, అందులో సైనికుడు, ఆ తర్వాత స్పిరిట్ ఏమో పోలీస్ ఆఫీసరు. ఇక అవన్నీ కూడా పాజిటివ్ రోల్సే. సో మనకు మ్యాక్సిమం ఎక్కడ నెగిటివ్ షేడ్స్ లేవు, ఎక్సెప్ట్ ఆ బౌంటీ హంటర్గా కొంచెం ఏదో ఉంటుంది లైట్గా, అంతే కదా. సో నేను అనేది ఏంటంటే వీటన్నిటికంటే ఇప్పుడు నేను చెప్పుకోబోయే సినిమా ఎందుకు యూనిక్ అంటే ఇందులో ప్రభాస్ గారు కంప్లీట్గా నెగిటివ్గా చేయబోతున్నారు. ప్యూర్ నెగిటివ్ షేడ్ ఇదైతే మాత్రం. సో అదనమాట పాయింట్ ఇక్కడ. అంటే ఇక అసలు నెక్స్ట్ లెవెల్ నెగిటివ్ షేడ్స్. సో అది సిచ్యువేషన్. సో అదే బ్రహ్మ రాక్షస్ సినిమా ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో వస్తుంది ఆ సినిమా. ఆ సినిమాకి సంబంధించి ఒక మేజర్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఈ సినిమాకి సంబంధించిన లుక్ టెస్ట్ అండ్ టెస్ట్ షూట్ అవి రెండు కూడా ఈరోజు జరుగుతున్నాయి అన్నమాట. సో బేసిక్గా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సినిమా. ఎందుకంటే ఆ యూనివర్స్ యొక్క ఫ్యూచర్ ఈ సినిమా మీద కూడా ఆధారపడి ఉంటుంది. బేసిక్గా ఇది హోంబాలే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళు 3 సినిమాల కోసం అప్పుడు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా, ప్రభాస్ గారితో 3 సినిమాలు చేస్తున్నామని చెప్పి. సో దానికి 3 సినిమాలకు 575 కోట్లు ఇస్తున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అప్పట్లో. అయితే ఆ 3 సినిమాల్లో ఒకటి సలార్ 2, అది అందరికీ తెలుసు. రెండోది వచ్చి ఈ బ్రహ్మరాక్షస్ ప్రశాంత్ వర్మ గారితో. మూడోది వచ్చి లోకేష్ కనగరాజు గారితో సినిమా. దానికి ఇంకా చాలా టైం ఉంది, అది ఇప్పుడప్పుడే కాదు. ఎందుకంటే ఇంకా ఆయన కొన్ని థింగ్స్తో బాగా బిజీగా ఉన్నారు. ఆయన ఎల్సీయూ, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్. అండ్ అట్ ద సేమ్ టైం ప్రభాస్ గారు కూడా చాలా అంటే చాలా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చిన వాటికి టైం ఇవ్వడానికి ఆయనకి టైం కుదరట్లేదు. సో ఇంకా కొత్త వాటికి ఇప్పుడప్పుడే అంటే కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. సో అది సిచ్యువేషన్ అనమాట. సో దానివల్ల ఏంటంటే అది ఇప్పుడప్పుడే అవ్వదు. బట్ దీని గురించి మాట్లాడుకుందాం మనం. బేసిక్గా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనేది ఆల్రెడీ కొంచెం పెద్ద యూనివర్సే. ఎందుకంటే ఆల్రెడీ పాన్ ఇండియన్ వైడ్గా ఆయన ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ కొట్టాడు ఆయన. అంటే పాన్ ఇండియా అంటే తమిళ్లో రాలేదు. బట్ ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే రావణాసురుడిని కొంచెం అట్లా రాక్షసుడిలా చూపిస్తే కొంచెం నచ్చదు కాబట్టి అక్కడ అంతగా రాలేదు. బట్ డెఫినెట్గా చెప్తున్నా, ఫర్దర్గా వెళుతూ ఉన్న కొద్దీ డెఫినెట్గా కొంచెం మంచి కలెక్షన్స్ వస్తాయి అక్కడ నుంచి కూడా. బట్ మనకి మెయిన్ మార్కెట్ మన తెలుగు నుంచి బాగా వచ్చాయి. అండ్ హిందీ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాని నుంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి హనుమాన్ సినిమాకి. అండ్ రీచ్ బాగా వచ్చింది. సో ఇప్పుడు జై హనుమాన్ సినిమాకి చాలా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అయితే ఉంటుందన్నమాట. అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. అండ్ దట్టు దాంట్లో రిషబ్ శెట్టి గారు ఉంటున్నారు. ఆయన ఆఫ్టర్ కాంతారా చాప్టర్ 1 అంటే కాంతారా 2 తర్వాత జై హనుమాన్ రిలీజ్ అవుతోంది.
సో దట్ ఈస్ వెరీ వెరీ ఫెంటాస్టిక్. ఎందుకంటే అటు రిషబ్ శెట్టి గారికి పేరు ఉంటుంది, ఇటు హనుమాన్ సినిమా ఫ్రాంచైజ్కి ఆల్రెడీ పేరుంది, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్కి ఆల్రెడీ పేరుంది. సో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి ఆల్రెడీ. సో డెఫినెట్గా చాలా బాగా కొడుతుంది. అది కొట్టిన తర్వాత యూనివర్స్ ఇంకా పెద్దదవుతుంది, వేరే విషయం. బట్ ఈ యూనివర్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? దేవుళ్ళ శక్తులు వర్సెస్ దానవ శక్తులు, అంటే దేవదానవ పోరు, ఇదంతా కూడా మొత్తం అంతా జరిగేది. ఓకే, సో అందులో మరి దేవుళ్ళ శక్తులు ఆల్రెడీ చాలా బాగా చూపిస్తున్నారని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇందులో మనకి ఆల్రెడీ హనుమాన్ సినిమాలో హనుమంతుల వారి శక్తులతో హనుమాన్ క్యారెక్టర్ క్రియేట్ చేశారు, అంటే హనుమంతు క్యారెక్టర్ క్రియేట్ చేశారు. సో నెక్స్ట్ జై హనుమాన్ ఉంటుంది. తర్వాత అందులో హనుమంతుల వారు నేరుగా భూమి మీదకి వస్తారు. ఆ తర్వాత మహాకాళి సినిమా ఉంది, దాన్ని ఆయన డైరెక్ట్ చేయరు, కాకపోతే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్ ఎవరో డైరెక్ట్ చేస్తున్నారు. తర్వాత సింబా సినిమా వస్తుంది, ఆ సింబా సినిమా కూడా ఈయన డైరెక్ట్ చేస్తారు. అది ఆయన మోక్షజ్ఞ గారి సినిమా అనమాట, అది బాలకృష్ణ గారి అబ్బాయి. సో దాన్ని కూడా మళ్ళీ ప్రశాంత్ వర్మ గారు డైరెక్ట్ చేస్తారు. సో మోక్షజ్ఞ కూడా ఈ పీవీసీయూలో ఒక పార్ట్ అవుతున్నారు అనమాట. సో అదొకటి ఉంది. సో ఇలాగా ఓకే, గుడ్ రోల్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ అశ్వత్థామ ఉంటారు, తర్వాత పరశురాముడు ఉంటారు, సప్త చిరంజీవులు అందరూ ఉంటారు, విభీషణుడు ఆల్రెడీ ఉన్నారు ఇందులో. సో ఇలాగ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ కొంత దేవుళ్ళ శక్తులన్నింటినీ కూడా తీసుకుంటూ అలాగా వీళ్ళందరినీ కూడా ఒక చోటకి చేరుస్తారు. అయితే వీళ్ళందరూ కూడా ఒకరికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుంది. ఆ పోరాటం చేయాల్సింది ఎవరితో? బ్రహ్మ రాక్షసుడితో. ఆ బ్రహ్మ రాక్షసుడు ఎవరంటే ప్రభాస్ గారు. ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా అదే బ్రహ్మ రాక్షస్, ప్యూర్ నెగిటివ్ షేడ్, ప్యూర్ విలనిజం అనమాట. అంటే ఇంకా మీకు ఇది ఎలా నడుస్తుందని సింపుల్గా చెప్పాలి అంటే, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మీకు ఐడియా ఉంటుంది కదా. సో దాంట్లో అవెంజర్స్ సినిమాలు వచ్చాయి కదా, సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. సో బేసిక్గా ప్రభాస్ గారు ఈజ్ ఏ థానోస్ ఇన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. సో ఇక్కడ బ్రహ్మరాక్షస్, అక్కడ థానోస్ లాగా అనమాట. సో అక్కడ ఎలాగైతే ఐరన్ మ్యాను, హల్కు, థోర్, తర్వాత కెప్టెన్ అమెరికా వీళ్ళంతా ఉన్నారు కదా, సో వాళ్ళలాగా ఇక్కడ మనకి మిగతా వాళ్ళు అనమాట. అంటే దేవుళ్ళ శక్తులతో ఎవరైతే క్యారెక్టర్స్ క్రియేట్ చేయబడ్డాయి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు. అండ్ దేవుళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు జై హనుమాన్లో మనకి నేరుగా దేవుడే కనబడతాడు కదా. సో అంటే ఇప్పుడు మరి ఎందుకంటే రిషబ్ శెట్టి గారు డైరెక్ట్గా హనుమంతుల వారు భూమి మీదకి వచ్చినట్టు కదా. సో మరి ఇంకా అది సిచ్యువేషన్. సో అందరూ ఉంటారు. సో దేవుళ్ళు ఉంటారు, దేవుళ్ళ శక్తులు పొందిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు అనమాట. సో అది అట్లా నడుస్తూ ఉంటుంది. సో వీళ్ళు ప్రభాస్ గారితో పోరాటం చేయడమే ఈ ఎంటైర్ సినిమాటిక్ యూనివర్స్. మైట్ బి ఇంకా కొంతమంది వేరే వాళ్ళు కూడా రావచ్చు, వేరే రాక్షసులు కూడా. బట్ డెఫినెట్గా బ్రహ్మ రాక్షసుడు అయితే మాత్రం, బ్రహ్మ రాక్షసుడు అంటే ఇంక టాప్ అది. సో ఆ రాక్షసుడిగా ప్రభాస్ గారు అయితే ఉండబోతున్నారనమాట. సో దాట్ విల్ బి ఆన్ నెక్స్ట్ లెవెల్, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. సో బేసిక్గా ఈ యూనివర్స్ ఆల్రెడీ చాలా పెద్దది. ఎందుకంటే సింపుల్గా ఒకటి చెప్తా చూడండి, ఈ మహాకాళి తర్వాత ఈ జై హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత ఇది చాలా పెద్ద అవుద్ది. తర్వాత మహాకాళి కూడా చాలా మంచి హైప్ అయితే క్రియేట్ చేస్తుంది, అందులో నో డౌట్. అండ్ ఆ తర్వాత ఈ సింబా కావచ్చు, లేదంటే ఫర్దర్గా వచ్చే పరశురాముడి సినిమా కావచ్చు, విభీషణుడి కోసం ఏవి సినిమా ఉండకపోవచ్చు, అశ్వత్థామ కోసం కావచ్చు, ఇలా వీళ్ళందరి కోసం వచ్చే సినిమాలు ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్గా గ్రాఫ్ని చాలా బాగా పెంచుతాయి అనమాట. సో అలా పెంచి ఒక పీక్స్కి వెళ్ళేసరికి టాప్ పొజిషన్లో ఉంటుంది. బట్ ఆపోజిట్లో ప్రభాస్ గారు ఉన్నారంటే ఇంకా అంతే కదా. సో బేసిక్గా ప్రభాస్ గారు ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్కే బీభత్సమైన హైప్ ఉంటుంది. అట్లాంటిది ఒక సినిమాటిక్ యూనివర్స్లో ప్రభాస్ గారు ఒక రాక్షసుడిగా చేస్తున్నారంటే అది ఇంకా పెద్ద విషయం. సో యూనివర్స్ అనేది ఇంకా పెద్దదవుతుంది. మైట్ బి దీని తర్వాత ఇంకా హోమ్ బాలే వాళ్ళు మ్యాక్సిమం అన్నింటినీ ప్రొడ్యూస్ చేస్తారేమో, చెప్పలేం మనం. బట్ ప్రస్తుతానికైతే ఇది ఒకటే ప్రొడ్యూస్ చేస్తున్నారు. బట్ అది కూడా చాలా పెద్ద విషయమే. సో అది సిచ్యువేషన్ అనమాట. సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవాళ వచ్చింది. సో ఆ లుక్ టెస్ట్ అండ్ టెస్ట్ షూట్ అయితే అయ్యింది. బట్ ఇంకా అఫీషియల్ షూట్ అయితే కాదు, ఇదంతా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కదా. సో ఇంకా టైం పడుతుంది. ఇంకా ఈలోపు ప్రశాంత్ వర్మ గారు నాకు తెలిసి జై హనుమాన్ సినిమా అదంతా ఫినిష్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒకటి చెప్తే చూడండి, ఇప్పుడు ప్రభాస్ గారు యాజ్ ఆఫ్ నో రాజా సాబ్ అండ్ ఫౌజీతో బిజీగా ఉన్నారు. తర్వాత ఆయన స్పిరిట్కి డేట్స్ ఇస్తారు. ఆ తర్వాత సలార్ టు, కల్కి టు, బ్రహ్మరాక్షస్, ఈ మూడింటికి డేట్స్ ఇస్తారు. సో అట్లా ఉంటుంది కాబట్టి అంత ఈజీ కాదనమాట. సో ఇప్పుడప్పుడే రావడం. సో జై హనుమాన్ రావాలి, అది వచ్చిన తర్వాత సింబా ఆర్ మహాకాళి రావాలి, ఆ రెండిట్లో ఏదో ఒకటి వచ్చిన తర్వాత బ్రహ్మరాక్షస్ వస్తుంది నా గెస్ అయితే. సో టైం పడుతుంది. బట్ ఏదైనా సరే ఒకటైతే వాస్తవం, ప్రభాస్ గారి లైనప్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే సినిమాలు ఉండడం కాదు, సినిమాలు వేరు కేటగిరీస్లో ఉండడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వేరు జోనర్స్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ ఫార్చునేట్లీ ప్రభాస్ గారి విషయంలో అలా జరుగుతుంది. అంటే మీరు గమనించండి, ఆఫ్టర్ బాహుబలి ప్రతి సినిమా కూడా అంతే. బాహుబలి డిఫరెంట్ జోనర్, సాహో డిఫరెంట్ జోనర్, రాధేశ్యామ్ డిఫరెంట్,
తర్వాత 'ఆదిపురుష్' డిఫరెంట్, 'సలార్' డిఫరెంట్, 'కల్కి' డిఫరెంట్, 'రాజాసాబ్' డిఫరెంట్, 'ఫౌజీ' డిఫరెంట్, 'స్పిరిట్' డిఫరెంట్. ఈ తర్వాత 'బ్రహ్మరాక్షస్' డిఫరెంట్. ప్రతీదీ కంప్లీట్ డిఫరెంట్. అండ్ 'లోకేష్ కనగరాజు' కూడా ఇంకా డెఫినెట్‌గా డిఫరెంట్‌గానే ఉంటది. అది కూడా ఒక కైండ్ ఆఫ్ థ్రిల్లర్ జోనర్‌లో ఉంటది. సో, వేరు వేరు కేటగరీలున్నాయి. ఇంకా చాలా సినిమాలు లైనప్ కూడా ఉన్నాయంటున్నారు. అంటే అప్‌కమింగ్ సినిమాలు ఇంక తర్వాత ఇలా ఉంటాయంటున్నారు. అంటే 'త్రివిక్రమ్' గారు, 'అల్లు అర్జున్' గారి సినిమా అయిపోయిన తర్వాత వచ్చి 'ప్రభాస్' గారితో మూవీ తీస్తారని. సో, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇంకా తర్వాత 'రాజ్‌కుమార్ హిరానీ' పేరు వినబడుతుంది. మళ్ళీ 'ఓం రావత్' పేరు వినబడుతుంది. ఆ తర్వాత 'వార్' సినిమా డైరెక్టర్ ఒకాయనున్నాడు. ఆయన ముఖర్జీ గాదు. ఆయన 'వార్ 2' అనుకుంటా. సో, ఎనీహౌ మొత్తానికి 'సిద్ధార్థ్ ఆనంద్' సిద్ధార్థ్ ఆనంద్ ఒక సినిమాతో వస్తున్నాడని ఇట్లా మల్టిపుల్ థింగ్స్ అయితే ఉన్నాయి. అంటే టీ సీరీస్ వాళ్ళు కూడా వదలాలనుకోవట్లేదు 'ప్రభాస్' గారిని. ఎందుకంటే 'ప్రభాస్' గారి ఒక ఫెయిల్డ్ మూవీ కలెక్షన్స్ వాళ్ళ హిట్ మూవీ కలెక్షన్స్‌తో సమానం గదా! సో, అది పాయింట్ ఇక్కడ. సో, హీ హాడ్ దట్ కెపాసిటీ టు ఫిల్ ద థియేటర్స్ ఆన్ డే 1. సో, అదొకటుంది గదా! అని జెప్పి ఇంక వాళ్ళు వదలాలనుకోవట్లే. హోమాలే వాళ్ళు అందుకే వదలరు. సో, అది సిట్యుయేషన్. సో, అందుకనే ఇంకా చాలా గట్టిగా ప్లాన్ అయితే చేస్తున్నారు. ఏదైనా 'ప్రభాస్' గారు నెక్స్ట్ జనరేషన్స్‌కి ఒక పాత్ అయితే క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. అలా తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ సినిమాలు అయ్యేసరికి చాలా టైం పడతది. నాకు తెలిసి ఇప్పుడు చెప్పుకున్న 7 సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇవి అయ్యేసరికి 2030 వచ్చేస్తది నాకు తెలిసి. ఇంకొక 6 ఏళ్ళు పట్టేస్తది. ఇప్పుడు ఈ సంవత్సరం 'రాజాసాబ్' అనుకుందాం 2025, 26 'ఫౌజీ' అనుకుందాం. 26 ఎండింగ్‌లో గాని, 27 స్టార్టింగ్‌లో గాని 'స్పిరిట్' అనుకుందాం. ఆ తర్వాత ఈలోపు అంటే 'స్పిరిట్' షూట్ చాన్నాళ్ళ క్రితం అయిపోయి ఉంటది కదా! సో, ఆ తర్వాత 'సలార్ 2' అండ్ 'కల్కి 2' షూట్స్ నడుస్తాయి. 'బ్రహ్మరాక్షస్' షూట్ నడుస్తూ ఉంటాయి. సో, ఈ 'సలార్ 2', 'బ్రహ్మరాక్షస్' ఒకటేసారి షూట్ చేయాలట. 2 హోమాలే వాళ్ళవే కదా! భలే ఉంటదది. సరే అది వేరే విషయం గానీ. సో, ఇంకా 27లో అదొకటొచ్చిందనుకుందాం. ఏది 'స్పిరిట్'. 28లోనేమో హ్మ్, ఏది 'సలార్ 2' అనుకుందాం. 28 స్టార్టింగ్‌లో. 28 ఎండింగ్‌లో 'కల్కి 2' అనుకుందాం. ఇక 27 ఎండింగ్‌లో 'బ్రహ్మరాక్షస్' అనుకోవచ్చు. ఎందుకంటే 'బ్రహ్మరాక్షస్' కొంచెం ఫాస్ట్‌గానే అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇట్లాగ వరస పెట్టి సినిమాలుంటాయి. బట్ ఎనీహౌ 2028 ఆర్ 29 అవుతది. మళ్ళీ 'లోకేష్ కనగరాజ్' సినిమాకి 2030. సో, అప్పటి వరకు వస్తానే ఉంటాయి. బట్ అప్పటి వరకు టైం పడతది. ఇంకా ఆ తర్వాత ఎన్నో సినిమాలు ఈ గ్యాప్‌లో ఎన్ని సైన్ చేస్తారో తెలీదు. ఎన్ని చేసుకుంటూ వెళ్ళిపోతారో తెలీదు. ఇట్ విల్ గో ఆన్ అంతే ఇంకా. సో, అది మరి సిట్యుయేషన్. సో, లెట్స్ సీ చూద్దాం ఏం చేస్తారనేది. సో, అది గైస్ ఇది 'బ్రహ్మరాక్షస్‌కి' సంబంధించిన అప్డేట్. బట్ డెఫినిట్‌గా 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఈస్ గెట్టింగ్ బిగ్' అనమాట. చాలా పెద్దదవుతోంది. సో, లెట్స్ సీ నేనైతే ఈ సినిమా కోసం వెయిటింగే గట్టిగా. ఎందుకంటే మిగతా సినిమాలన్నిటికంటే ఈ సినిమా చాలా డిఫరెంట్ కాబట్టి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. అండ్ మీలో ఎంతమంది వెయిట్ చేస్తారో దీని గురించి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ గైస్. బై బై నౌ. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.